సార్ నేను మన కంపెనీ ఎక్స్పీరియన్స్ రైవల్ కంపెనీకి షేర్ చేసినప్పుడు నువ్వు మన కంపెనీ స్ట్రాటజీ రైవల్ కంపెనీకి షేర్ చేసావా? నువ్వు ఇంకా ఏమేమి షేర్ చేసావు? వాళ్ళకి మన కంపెనీ స్టాక్స్ కూడా అమ్మేసావా? సార్ నేను అలా ఎందుకు చేస్తాను? అయినా మీరే కదా నన్ను పంపించింది వేరే కంపెనీలో ఎక్స్పీరియన్స్ షేర్ చేయమని. చాకలికి రోహిత్ షర్ట్ పాకెట్లో దొరికింది. సేమ్ మోడల్ నంబర్, సేమ్ అదే డేట్తో. రేఖ తన మనసులో మాట చాలా స్పష్టంగా చెప్పేసింది రాఘవ. నువ్వు ఇంకా ఏమేమి షేర్ చేసావు? మన కంపెనీ ఎంప్లాయీస్ డేటాబేస్ కూడా షేర్ చేసావా? ఇంకా ముందు ముందు నేను ఇంకా ఏమేమి వినాల్సి వస్తుంది? మన ఎంప్లాయీస్ని ఎందుకు కొంటున్నారు? సార్ మీరు నన్ను చాలా తక్కువగా అనుకుంటున్నారు. అలాగా? నేను తప్పుగా అనుకుంటున్నానా? నీలాంటి వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు కూడా అలానే అనిపిస్తుంది. మీరు చాలా ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు సార్. అలాగా? అయితే నువ్వు కూడా ఇతనితో చేతులు కలిపావా? ఇంకెవరెవరు చేతులు కలిపారు ఇతనితో? నన్ను ఇంకెవరు మోసం చేస్తున్నారు? అయితే నువ్వు చెప్పావు అన్నమాట. మీ ఇద్దరిని ఇప్పుడే కంపెనీలోంచి తీసేస్తున్నాను. ఈ కంపెనీ నుంచి బయటికి పోండి. ఐ సెడ్ గెట్ అవుట్. ఎవరి ఉద్యోగం ఏం పోదు. మీరందరూ వెళ్ళి మీ పనులు చూసుకోండి. ఓకే మేడం. థ్యాంక్ యూ. నాకేం తెలుసు, నా జీవితంలో నింపినట్టు ఈ భోజనంలో కూడా విషం కలిపావేమో. రేఖ, నీ ఫోన్ మోగుతుంది. మోగనివ్వు. అరే ఏదైనా అర్జెంట్ అవ్వచ్చు, ఇంటి నుంచి ఫోన్ అవ్వచ్చు. పని చూడు విరాజ్, ఇంత సీరియస్ స్టోరీకి ఎవరైనా ధనాధన్ మ్యూజిక్ పెడతారో చెప్పు. నేను నా పని చేసుకోవాలంటే ముందు నీ ఫోన్ శాంతించాలి కదా. ముందు దాన్ని నోరు మూయించు. రేఖ, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏంటి నువ్వు చేసిన పని? సురేష్. ఎస్ సార్. దీన్ని క్యాంటీన్కి వెళ్ళి బియ్యం డబ్బాలో వేసాయి. ఇది నీళ్ళలో పడిపోయింది. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. రేఖ, ఈ ఫోన్లో నాకు వచ్చేది కేవలం కాల్స్ కాదు, నాకు ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. బట్ అసలు ఏమైంది? విరాజ్, మనం ఇక్కడికి పని చేసుకోవడానికి వస్తున్నాం. ఒకరి ప్రాబ్లమ్స్ మరొకరు సాల్వ్ చేసుకోవడానికి కాదు. మరి మనం పని చేద్దామా? నీ ఇష్టానుసారం చేయడం బాగా అలవాటైపోయింది కదా నీకు. కానీ ఇక మీదట అలా కుదరదు. ఇప్పటికే చాలా ఎక్కువ చేసావు. విరాజ్, నువ్వు ఎడిట్ చూసుకుంటావా? ఓకే. నేను రాఘవ్తో మాట్లాడాలి. అలా ఆయన ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారో తెలుసుకోవాలి. ప్లీజ్. నేను చూసుకుంటాను. సరే రేఖ, విను. అది వెళ్ళేటప్పుడు క్యాంటీన్ నుంచి నీ ఫోన్ తీసుకువెళ్ళు. థ్యాంక్ యూ. నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. రాఘవ్, నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఇంత కష్టపడి పనిచేస్తున్న నీ కంపెనీని ఎందుకు పాడు చేస్తున్నావు? ఈ కంపెనీని నువ్వు ఇన్నేళ్లుగా నీ కష్టంతో పైకి తీసుకొచ్చావు. నువ్వు నీ ఎంప్లాయీస్ ని జాగ్రత్తగా చూసుకుంటావు, నీ సొంత వాళ్ళలా. మరైతే ఇదంతా ఎందుకు నాశనం చేస్తున్నావు? ఎవరి జాబ్స్ పోవమ్మా, నేను సారీ చెప్పేస్తాను. మరి తనకెప్పుడు సారీ చెప్తావు? ఎవరి కారణంగా అయితే మొత్తం అందరి మీద కోపం చూపిస్తున్నావు? నీకు రేఖ గురించి తెలీదమ్మా. నువ్వు అనుకుంటున్నట్టు తను అస్సలు మంచిది కాదు. నీకు కొన్ని నెలలుగా రేఖ గురించి తెలుసు, కానీ నాకు రేఖ చిన్నప్పటి నుంచి తెలుసు. కూర్చో. రాఘవ్, నేను ఒప్పుకుంటాను, నాకు నా జీవితంలో చాలా ముఖ్యమైన భాగం ఒకటే గుర్తులేదు. కానీ దాని అర్థం నాకు మనిషి ఎలాంటి వాళ్ళో తెలుసుకోవడం తెలియదని కాదు. తను ఈ రోజు వరకు ఎలాంటి తప్పు చేయలేదు. ఎవరైనా తనతో ఈ విధంగా ప్రవర్తించడానికి. నీకు తన మీద చాలా నమ్మకం ఉంది కదా. నీకు కూడా ఉండి తీరాలి. నువ్వు ఒక్క ఫోన్ బిల్ కారణంగా నీ బంధాన్ని ముగించుకునేంత వరకు వెళ్తున్నావు. నేను తనతో బంధాన్ని తెంపుకుంటున్నానమ్మా. అయినా విషయం కేవలం ఫోన్ బిల్ గురించి కాదమ్మా. నేను ఇచ్చిన ఫోన్ తను ముందుగానే పగలగొట్టేసింది. ఇప్పుడు తను ఏ ఫోన్ అయితే వాడుతుందో అది రోహిత్ తనకిచ్చింది. ఏంటి? అలా ఎప్పటికీ జరగదు. వాళ్ళు నీ విషయంలో ఎందుకు అలా చేస్తారు? సరే అమ్మా, నీకు ఇంకా నమ్మకం కలగట్లేదు కదా. ఇది ఇలా చూడు, సేమ్ మోడల్ బిల్. అండ్ నువ్వు వాళ్ళని వెనకేసుకొచ్చే లోపు నేను నీకు చెప్పేస్తాను. ఈ విషయం స్వయంగా నాకు రోహితే చెప్పాడు. లేదు రాఘవ్, నువ్వు ఖచ్చితంగా పొరపాటు పడుతున్నావు. నేను పొరపాటు పడుతున్నానమ్మా? ఒక్క నిమిషం ఉండమ్మా. అరే 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 అరే, అసలు ఏం చేస్తున్నారు? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరిగ్గా కూర్చో, వెనక్కుండు.
అబ్బా ఏంటి ఇలా బలవంతం చేస్తున్నారు? కథలకు అరే దూరంగా ఉండండి. ఏంటి తనసలు ముట్టుకొనివ్వట్లేదు? ఏంటి దేవిక, తను ఎంత సన్నగా ఉంది, తను బిడ్డనేమోస్తోంది. తనకెక్కడ కండ కూడా కనిపించట్లేదు, కొంచెం నీరు కూడా పట్టలేదు. అందుకే అంటున్నాను, తనసలు కడుపుతో ఉన్నట్టే అనిపించట్లేదు. ఓ హలో ఆంటీ, ఏంటి మీరు ఏదేదో మాట్లాడుతున్నారా? నా డాక్టర్ నేను చాలా బాగున్నానని చెప్పారంటే నేను చాలా బాగున్నానని. ఉన్నతి, ఈవిడికి చాలా అనుభవం ఉంది. నీకు తెలుసు, ఊర్లో డాక్టర్స్ కూడా ఈవిడ సలహాని తీసుకుంటారు. నువ్వు ఒక్కసారి ఈవిడ చెప్పేది వినమ్మా. నో అత్తమ్మ గారు. పిన్ని గారు, మీరు చూడండి ప్లీజ్. పద, పైనుంచి కింద వరకు మర్దన చేస్తాను. ఒంట్లో ప్రతి ఎముక నుంచి కటకట అని శబ్దం రాకపోతే నా పేరు మార్చేసేయ్. నాకు మర్దన గిర్దన ఇష్టం ఉండదు. మరి రాత్రి పగలు నాతో ఎందుకు మర్దన చేయించుకుంటున్నావు? అది చిన్నత్తయ్య, చిన్నత్తయ్య, మీరు నా ఫ్యామిలీ మెంబర్ కదా చిన్నత్తయ్య. మీరు చేస్తే నాకు పర్వాలేదు, కానీ ఎవరో పరాయి మనిషి నన్ను టచ్ చేయడం వద్దు చిన్నత్తయ్య. నా ఉద్దేశం, ఈవిడ నాకైతే పెద్దగా తెలియదు కదా. ప్లీజ్ ఏదో ఒకటి చేయండి చిన్నత్తయ్య. అస్సలు కుదరదు. యమునా పిన్ని, మీరు తనని మీ గదిలోకి తీసుకువెళ్ళండి. తనకి మంచిగా మర్దన చేయండి. వద్దు వద్దు వద్దు. పద. ఎందుకు ఇలా బలవంతం చేస్తున్నారో చూడండి. మీరు ముందు నా చేయదులండి. నేను మీ అత్త మాటే వినను, నీ మాట ఎందుకు వింటాను? ఏం జరుగుతుంది ఇక్కడ? ఫోర్స్ చేస్తున్నారు. ఇవి డివోర్స్ పేపర్స్ అమ్మా. ఇవి రేఖానే నాకు పంపించింది. ఇందులో తన సైన్ కూడా ఉంది. లేదు రాగా, రేఖ నీకు డివోర్స్ ఎందుకు ఇస్తుంది? తను నిన్ను ఎంతగానో ప్రేమిస్తుంది కదా. ప్రేమించే వాళ్ళెవరూ డివోర్స్ అడగరు కదమ్మా. కలిసి ఉంటానని ప్రమాణం చేయమంటారు. రేఖ నుంచి నేను అదే కోరుకున్నాను. నేను రేఖతో మాట్లాడతాను. అంతా నేను చూసుకుంటాను రాగా. నువ్వేవైతే అనుకుంటున్నావో అదంతా తప్పే. రేఖతో నేను మాట్లాడతాను. వద్దమ్మా. నా మీద ఒట్టు చెప్తున్నా, నువ్వు రేఖతో ఏం మాట్లాడొద్దు. నేనెప్పుడు తన సంతోషమే కోరుకున్నాను. ఇక మీద కూడా అంతే. నేను పెళ్లి బలవంతంగా చేసుకున్నాను, కానీ బంధాన్ని నిలబెట్టుకోవడానికి ఎవ్వరిని బలవంతం చేయను.